అందరికీ నమస్కారం. నా పేరు వెంకటరాముడు, కోడుమూరు నియోజకవర్గం, జనసేన పార్టీ, కర్నూలు జిల్లా. ప్రతి చిన్న విషయానికి జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడము ఆనవాయితీగా పెట్టుకున్నారు. మరి ఆయనకు వచ్చిన లాభము ఏమో మరి ఆయనే చెప్పాలి. ప్రజల పక్షాన ఉండి నేను ప్రజలకి మేలు చేయడానికి పోట్లాడుతున్నాను అని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీకు లేదు, నైతిక హక్కు మీకు లేదు. ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ మాలల కోసము మాదిగల కోసము ఎన్నో పనులు చేస్తున్నారు. ట్రైబల్ ఏరియాలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాలినడకన వాళ్ళు డోలీలుగా వెళ్ళే అత్యవసర పరిస్థితులను కూడా వాళ్ళకు అనుకూలంగా రోడ్లు వేయించి వాళ్ళని ఆదుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. జడా శ్రావణ్ కుమార్ గారు మీకు ఒకటి చెప్తున్నాను, మీరు ఒక పార్టీని మీ అంతలకు మీరు విమర్శిస్తే అది ప్రజల పక్షాన పోరాడినట్టు. మీరు పని కట్టుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడము, అలాగే లోకేష్ గారిని విమర్శించడము ఆనవాయితీగా పెట్టుకున్నారు. అంటే కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు అనే విషయము మీరు మర్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి ఫోటో రాజ్యాంగబద్ధమైన పదవి మాత్రమే. పవన్ కళ్యాణ్ గారి ఫోటో మరి ప్రభుత్వ కార్యాలయంలో కానీ ఎక్కడ ఉండడానికి వీలు లేదు. అది నేను తీయిస్తాను అని అంటున్నారు. ఎలా తీయిస్తారు? మీరు మీ స్వతహాగా ఒక మాదిగల కోసము అంటే మాలాంటి వాళ్ళ కోసం పార్టీ పెట్టామని మీరు డమ్కేసుకుంటున్నారు. సో ఆ డమ్కీలో మీరు చేసిన మేలు ఏం లేదండి. మీరు ఒకసారి ఆలోచించాలా. పవన్ కళ్యాణ్ గారు ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి, 10 సంవత్సరాలు పోరాడి ప్రజల పక్షాన ఉండి ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. అది మీకు కనిపించడం లేదా? మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల చేత ఎన్నుకోబడి ఆయన ప్రజానాయకులు ఎన్నుకున్న తర్వాత ఉప ముఖ్యమంత్రిగా అందలం ఎక్కారనేది మీరు ఆలోచించి మాట్లాడాలి. మీరు కూడా హైకోర్టు జడ్జిగా ఉన్నారు. మరి మీరు ఇతరులను చూసి మన న్యాయవాదులు జడ్జీలు ప్రజలకు ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు ఎన్నో చేసింటారు, మీకంటే గొప్పగా చేసింటారు. వాళ్ళు ఎవరు బయటకు వచ్చి చెప్పుకోవడం లేదు. మీరేం గొప్పగా నేను ఎస్సీ కోసమే పుట్టాను, ఎస్టీల కోసమే వచ్చాను, దళితుల కోసమే పుట్టాను అనే రీతిలో అంబేద్కర్ గారి తర్వాత నేనే అంత గొప్పవాడిని అనే విషయాలు మీరు చెప్పుకుంటున్నారు. అది సమంజసం కాదు. మీరు ఎవరిని మానిటర్ చేస్తారు? మీరున్న ఏరియాలో మీరున్న ఇల్లు దగ్గర ఆ ఏరియాలో మీరున్న వీధిలో ఆ వీధిలో ఉన్నవాడు కూడా మీ వెంట నడచడానికి ఇష్టపడడం లేదు. అంత గొప్ప నాయకుడేం కాదు మీరు. మీరు గొప్ప నాయకుడు కావాలంటే ఇంకా పోరాటాలు చేయాలి. జడా శ్రావణ్ కుమార్ గారు మీరు ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా టార్గెట్ చేసి మీరు మాట్లాడొద్దు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసమై పుట్టిన వ్యక్తి. సినిమాల్లో వచ్చిన మహా మేధావులు గొప్పవాళ్ళు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు మేలు చేశారు. అలాంటి వ్యక్తిత్వం గల మనిషి పవన్ కళ్యాణ్ గారు. మీరు సినిమాలను విమర్శిస్తారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పోవడంలో నేను తీసుకుంటాను, దళితులు ఎవడు ఓటేయడు, ఏంటిది? అంటే మీరు ఒక్కరైనా మీరు ఏమన్నా చక్రవర్తి ఏమన్నా దళితులకి? దళితుల చక్రవర్తి మీరు? శ్రావణ్ కుమార్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను, దళితుల చక్రవర్తి మీరు చెప్పినట్టు వినడానికి? మీరు ఎవరంటే మాకు చెప్పడానికి? మేము కూడా దళితులమే మాట్లాడుతున్నాం. మీరు ఆలోచించుకోండి. పర్సనల్ టార్గెట్ మంచిది కాదు. మీరు మేలు చేస్తే చేయండి, అది వద్దనడం లేదే. ప్రజలకు మేలు చేసిన నాడు అందరూ స్వాగతిస్తారు. అంతేగాని పని కట్టుకొని కాలికి బలపంపు కట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాను.
ఓ డిప్యూటీ సీఎం గారినే విమర్శిస్తాను. ఏం మీ కక్ష చర్య? ఎవరి ప్రోపత్రంతో మీరు అలా మాట్లాడుతున్నారు? ఆ ప్రోత్సాహ బలం ఇచ్చే వాళ్ళు కూడా నీకు తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పాటుపడే వ్యక్తి. మీకు తెలియడం లేదా? ఇంత రాజకీయ చరిత్ర కలిగిన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఒక సామాన్యునికి చేతికి రాజకీయము అప్పచెప్తున్నాడే. ఇంకా అంతకన్నా ఏం కావాలా మీకు? దళితుల గురించి కానీ, మైనార్టీల గురించి కానీ, బీసీల గురించి కానీ పవన్ కళ్యాణ్ చూసి మీరు నేర్చుకోవాలి. అలాంటి వ్యక్తిత్వమైన మనిషి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. జడా శ్రావణ్ కుమార్ గారు, మీరు ఇప్పుడైనా కళ్ళు తెరవండి. ప్రజల కోసమే పోరాడే వ్యక్తికి మీరు సపోర్ట్ చేయండి, అంతేగాని విమర్శించొద్దు. అది విమర్శిస్తే మీకే నష్టం అని మీరు ఆలోచించాలి. అంతేగాని ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ నా మాట వింటారు, నేనే గొప్ప. ఏంటంటే ఇది? ఒక కుటుంబంలో ఒక తండ్రి మాట వినాలంటే కొడుకు ఆలోచించే విషయం. ఇప్పుడు అలాంటిది నీ మాట ఎందుకు వింటారండి? అలా వినాలంటే ఒక మంచి చెయ్యాలి. ఆ మంచి చేసినందుకే పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తున్నారు, దళితులు ఆరాధిస్తున్నారు. అవి ఒక్కటి మీరు గుర్తుంచుకొని పవన్ కళ్యాణ్ గారిపై అనవసరమైన వ్యాఖ్యలు, అనైతిక వ్యాఖ్యలు ఇలాంటివి చేయడం మానుకుంటే మంచిదనేది మా మనవి, హితవు. వెంకటరాముడు, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా. థ్యాంక్ యూ.